ఇలా మాతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో అడుగులు అడిగేసి ఒక పాటై తెలంగాణ ఉద్యమానికి ఊపిరిదిన గొంతు మాతో లేదన్న నిజం నమ్మలేకపోతా ఉన్నాం. మా మిత్రుని కోల్పోయి ఈ రోజుకు సంవత్సరం అవుతుందంటే నమ్మలేకపోతా ఉన్నాం. ఈ రోజు ఇంటి నుంచి వస్తా ఉంటే సాయి చంద్ వర్ధంతికి పోతున్నాం, ప్రథమ వర్ధంతి కంటే అయింది బాబు అప్పుడే సంవత్సరం అయిందని చెప్పేసి మా భార్య గుర్తు చేస్తా ఉంటే కళ్ళం బట్టి కన్నీళ్లు కారుతా ఉన్నాయి. ఏదేమైనా ఈ రోజు మాతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి సాయి చంద్, అదేవిధంగా మాతో పాటుగా కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడి మరి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన సాయి చంద్ లేని లోటు తీర్చలేనిది. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు చేసిన ఉద్యమం, వారు ఇచ్చినటువంటి పాట ఏదైతే ఈ రోజు అంటా ఉన్నారు అందరూ కూడా, ఆ రోజు కేసీఆర్ సభ ఏ సభ స్టార్ట్ అయినా, కేసీఆర్ గారి ప్రసంగం ఏ సభ స్టార్ట్ అయినా కూడా మరి సాయి చంద్ పాటతోనే స్టార్ట్ అయ్యేది. ఇలా సాయి చంద్ లేకపోవడం వల్లనే మాకు ఎలక్షన్స్ లో 30 సీట్ల దాకా తగ్గినాయి. సాయి చంద్ ఉంటే 30 సీట్లు వచ్చేయమని చెప్పేసి ఈ రోజు మంత్రులు హరీష్ రావు గారు, పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మిగతా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే చాలా కళ్ళల్లో నీళ్లు తిరిగింది. అదేవిధంగా పల్లెటూరి పిల్లగాడు, పాలమూరు పిల్లగాడు పట్నం దాకా వచ్చి ఈ స్థాయికి ఎదగడం అనేది గొప్ప. కానీ ఎదిగిన తర్వాతకి హఠాత్ మరణం, గుండెపోటుతో మరణించడం చాలా తీవ్రంగా ఉద్యమకారులని తెలంగాణ ప్రజల్ని కలిసివేసింది. ఏదేమైనప్పటికీ వారికి, వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ గా మా మిత్రుడు కాబట్టి ఇవాళ నేను కావచ్చు, అదేవిధంగా వాసుదేవరెడ్డి గారు కావచ్చు, సోమభరత్ కుమార్ గుప్తా కావచ్చు, మేడి రాజసాగర్ కావచ్చు, అంజనేయులు గౌడ్ కావచ్చు, ఎల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, పల్లె రవికుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు అందరం కూడా వచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఆ యొక్క సాయి చంద్ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని పదవరు సొంతమంది నివాళులు అర్పించడం జరిగింది. సాయి, నువ్వు లేని లోటు ఎవరు తీర్చలేనిది. తెలంగాణ ప్రజల గుండెల్లో ఈ పాట ఉన్న రోజు స్థిరస్థాయిగా ఉంటామని చెప్పేసి నీ ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తా ఉన్నా మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్.